హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ స్టోరీస్. కథని చివరి వరకు చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక కమెంట్ చేయండి, లైక్ చేయండి. 13 ఏళ్ళుగా ఉద్యోగం కోసం పడిగాపలు పడుతూ ఎదురు చూస్తూనే ఉన్నాడు కార్తిక్. కనీసం ఒక ఆఫీసు నుంచి కూడా ఇంటర్వ్యూ రాకపోవడం అతని దురదృష్టమో లేక ప్రభుత్వ అసమర్థతో తెలియదు. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో తన పేరు నమోదు చేసుకున్నది 20 ఏళ్ల వయసు ఉన్నప్పుడు. అంటే అతను BA పాస్ అయినప్పుడు. అంటే ఉద్యోగ అర్హతకు మరో 6 నెలల టైం ఉంది. 13 ఏళ్లుగా ఎదురు చూస్తూ వస్తుందేమో అనుకుంటున్న ఉద్యోగం ఇక వస్తుందని అతనిలో ఏ కోశానా నమ్మకం లేదు. ఉన్న కాలం కాస్త గతంలాగే గడిచిపోతే తన చదువుకు సార్థకత లేదని తెలిసి కార్తిక్ మనసు విరిగిపోయింది. తన సమస్యకు పరిష్కారాన్ని బాగా ఆలోచించి టేబుల్పై ఉన్న కాగితం, కలాన్ని అందుకున్నాడు. రాఘవయ్య గారి ఇల్లు అర్చకుల మంత్రాలతో హోరెత్తిపోతుంది. ఆ తంతు అలా జరుగుతుండగా పోస్ట్ అంటూ ఓ లెటర్ రావడంతో భారంగా నిట్టూర్చాడు రాఘవయ్యాచార్యులు. కమల్ పేరున ఓ గవర్నమెంట్ ఆఫీస్ నుంచి ఇచ్చిన ఇంటర్వ్యూ లెటర్. చూడగానే కొడుకు తొందరపాటుకు మరింత కుమిలిపోయాడు రాఘవయ్యాచార్యులు. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ఇన్నాళ్ళు ఉద్యోగం కోసం ఎదురు చూస్తూనే ఉన్నాను. ఇక నాకు ఉద్యోగం వస్తుందని నమ్మకం పోయింది. పూర్తిగా మనోవేదనకు గురవుతున్నాను. ఇంకా ఎన్నాళ్ళని నా భారాన్ని మీరు మోస్తారు? మీపై వేస్తూనే వస్తున్నాను. అలాగని ఏ కూలో నాలో చేసుకొని బ్రతకలేని డిగ్రీ హోల్డర్ని నేను. వృద్ధాప్యానికి చేరుకున్న మిమ్మల్ని నేను పోషించాల్సింది పోయి మీరు నన్ను పోషించడం నన్ను ఎంతగానో బాధిస్తుంది. బ్రతికి ఉండగా మీకు నేను ఏ ముద్ద పెట్టలేకపోయాను. నేను చచ్చి కూడా మీతోనే పిండం పెట్టించుకోవాల్సిన రోజు మీకు కల్పిస్తున్నందుకు చాలా సిగ్గుగా ఉంది నాన్న. మీకు దూరం అవుతున్నందుకు నన్ను క్షమించండి. మీ కార్తిక్. ఉబికి పెట్టుకున్న దుఃఖం పైకి పొంగుకొచ్చింది రాఘవయ్య గారికి. వాడు బ్రతుకు తెరువుకి భయపడి పిరికివాడై ప్రాణాలు తీసుకున్నాడు. కానీ నేను ఏం చదువుకున్నానని అందరినీ పోషిస్తూ సంసార భారాన్ని మోస్తున్నాను. నేర్చుకున్న 4 ముక్కలో వేదంతో నమ్ముకున్న 4 ఇళ్లల్లో శుభకార్యాలకు పురోహితుడిగా, పాడుబడ్డ దేవాలయాల్లో అర్చకుడిగా వెళ్తూ భక్తులు వేసే దక్షిణలను ఏరుకుంటున్నాను. పండక్కో పబ్బానికో అందరూ ఇచ్చే స్వయం పాకాలతో కూడా మీ అందరికీ పొట్ట నింపుతున్న బ్రతుకు నేర్చిన మనిషిని. నాకు తెలిసిన విద్యలు నీకు తెలియవనే కష్టపడి వెనకేసిన కొంత డబ్బుని ఉద్యోగం కోసం తల్లడిల్లుతున్న నీకు ఉద్యోగం ఇప్పించమని ఓ అధికారి కాళ్ళు వేళ్ళ బతిమాలి అతని చేతిలో దక్షిణ అర్పించుకున్నాను. ఆ సంగతి నాకు మాత్రమే తెలుసు. దాని ఫలితమే ఈరోజు నీకోసం వచ్చిన కాల్ లెటర్ ఇది. మనసులోనే చనిపోయి కొడుక్కి చెప్పుకుంటూ ఆ ఇంటర్వ్యూ లెటర్ని కూడా కొడుక్కి పెడుతున్న పిండంతో పాటు గోదావరిలో పడేశాడు. వదిలేసి కొడుకు ఆత్మశాంతికై దేవుడిని ప్రార్థిస్తున్నాడు రాఘవయ్యాచార్యులు. అలాగే తన కొడుకును తలుచుకుంటూ చిన్నప్పటి నుంచి తన కొడుకుని చెట్టు అంత పెంచి ఎదిగే వరకు పెంచిన గుర్తులన్నీ గుర్తు చేసుకొని బోరున ఏడుస్తూ కుప్పకూలిపోయాడు రాఘవయ్యాచార్యులు. కావున ధైర్యంగా ఉండి సవాళ్లను ఎదుర్కోవాలి తప్ప క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకొని ఉన్నవాళ్లను బాధ పెట్టకూడదు. అలాంటి తప్పుడు ఆలోచనలు చేసే ప్రతి ఒక్కరికి ఇది ఒక గుణపాఠంగా గుర్తు ఉంటుందని భావిస్తున్నాను. ఉద్యోగం ఒక్కటే ఆఖరి ఘట్టం కాదు. చేయదలిచితే చాలా మార్గాలు ఉన్నాయి. గుర్తుపెట్టుకో మిత్రమా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ విలువైన స్పందనని కమెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్.